మాది రాజమండ్రి లాలాచర్ నుంచి వచ్చాను. నా పేరు సాయి అండి. 2020లోని ఒక కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాను నేనండి. అయితే ఏం చేయాలో తెలియక 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎస్ఐ ఫాస్ట్ గారి దగ్గరికి మా అమ్మగారు 3 సంవత్సరాల నుంచి వస్తున్నారండి. ఆయన నుంచి ప్రార్థన చేసుకుని వెళ్తే మా అమ్మగారు నన్ను తీసుకొచ్చి ప్రార్థన చేయించారండి. వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గారండి ఇలాగా కేసు కొట్టడానికి ట్రయల్కి వచ్చిందండి. ఆగస్టు నెలలో అయిపోతుందండి. మరి ఏం చేయాలో తెలుస్తలేదు. వాడితే శిక్ష పడిపోతే 10 సంవత్సరాలు శిక్ష పడిపోతుందని చెప్పారండి. ఏం చేయాలో తెలుస్తలేదని నుంచి ప్రార్థన చేసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఆయన అన్నాడు, నీకేం కాదు, నువ్వు విజయం సాధించుకుని వస్తావు, నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నారండి. మరుసటి రోజు ట్రయల్కి వచ్చేవాడికి ఆయన మేడం అన్నది మీకు పడిపోతుంది శిక్ష, దగ్గర ఉండి జాగ్రత్తగా ఉండండి, పోలీసులు మా పక్కన పెట్టి అన్ని జాగ్రత్త పెట్టారండి. ఇంకెలా కాదురావు ఏంటో అని చెప్పి మళ్ళీ వచ్చే నెలలో కూడా వచ్చానండి ట్రయల్, లాస్ట్ ట్రయల్కి వచ్చేసండి. ఫాస్ట్గా ఇలాగ అవుతుందండి మనసులో అనుకుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళానండి. వెళ్ళేవాడికి నీకేం కాదు, అన్ని విజయం సాధించుకుని వస్తావు నువ్వు అని చెప్పి అన్నారండి. సరే అని చెప్పి అలాగా కేసుకి వెళ్ళానండి. ట్రయల్ అయిపోయిందండి. ఇంకా మీకు కేసు కొట్టేసామా, ఇంకా విడుదల మీకు అయిపోయింది ఇంకా అని చెప్పి అన్నారండి. ఇంకా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.